అటు 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అటు 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం, గుర్తుపెట్టుకోండి. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం, గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, మా మేనిఫెస్టోని కనుక మీరు బహిర్గతపరిచి దాని గురించి మాట్లాడటం అంటే మీ నాలుకలు మందంగా ఉన్నట్టు భావిస్తాను, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. మరో నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడితే తాట తీస్తా తోలు తీస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరిని తాట తీస్తారు, ఎవరిని తోలు తీస్తారు? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అధికారం ఎల్లప్పుడూ ఒకరి చేతిలో ఉండదు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిపాలన, దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలనని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బెదిరిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులను మీరు బెదిరిస్తారా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని గడగడ వాయిలించి రాష్ట్రంలో ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి తల వంచే నాయకుడు కాదు.